అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఉన్నత చదువులు చదివి జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాల్సిన ఆ బిడ్డ భవిత మోగబోయింది. బాగా చదువుకుని తమ కుమార్తె ఉన్నత స్థాయికి చేరుతుందనుకున్న కన్నవారి కలలు ఆవిరయ్యాయి. ఫుడ్ పాయిజన్తో 21 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శైలజ ప్రాణాలు దక్కలేదు. అల్లారుముదిగా కనిపించిన తన కుమార్తె కళ్ళ ముందే చనిపోవడంతో ఆ తల్లి పెట్టిన రోదన ఆకాశానంటింది. ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థిని శైలజ మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థిని శైలజ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విపక్ష నేతలు భగ్గుమంటున్నారు. శైలజ మృతికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద చదువులు చదివించేందుకు గురుకులాల్లో చేరిస్తే పేద గిరిజన బిడ్డను బలి తీసుకున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి పేదల పిల్లల బాధలు పట్టవంటూ విమర్శలు చేశారు. గురుకులాలలో ఫుడ్ పాయిజన్తో 48 మంది విద్యార్థులు మృతి చెందిన ప్రభుత్వం మొద్దునిద్ర వేయడం లేదంటూ మండిపడ్డారు. రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని, ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ, నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రి చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారు, ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు 48 మంది పేద ప్రజల, పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది, శైలజ వాంకిడి. ఆ అమ్మాయి అంత్యక్రియలకు మా కోవలక్ష్మి గారు, ఆమెకు గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు. ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా? మా అనిల్ జాదవ్ను అరెస్టు, మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ పాలన? 20 రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీద. మరోవైపు కొమరంభీం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని శైలజ మృతితో ఆసిఫాబాద్లో ఆ టెన్షన్ మొదలైంది. శైలజ మృతదేహాన్ని హైదరాబాద్ నిమ్స్ నుంచి నేరుగా స్వగ్రామం అయిన వాంకిడి మండలంలో దాబా గ్రామానికి భారీ పోలీసు భద్రత మధ్య తరలించారు. అయితే అంబులెన్స్ నుంచి శైలజ మృతదేహాన్ని దించనివ్వకుండా బంధువులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చే వరకు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వారి కుటుంబాన్ని ఆదుకోవాలి, వారికి ప్రభుత్వ నివాస గృహం ఒకటి నిర్మించేయాలి, ఇల్లు కట్టించేయాలి, వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయాల మీద రాబోయే అసెంబ్లీ సెషన్లో 9వ తారీఖు నుంచి జరిగే సెషన్లో తప్పకుండా ఈ సమస్యను లేవనెత్తుతాం. కానీ ప్రభుత్వం ఇంత మందపుతోలు వ్యవహారంతో వ్యవహరించడం అయితే చాలా దారుణమైన విషయం. ఎన్నడూ కూడా ఇటు ఆశ్రమ పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితి లేదు. సరుకులు సరిగ్గా రావట్లేదు, కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదు, పూర్తిగా కలుషిత ఆహారం సప్లై చేస్తున్నారు. ఆహారంలో లోపమా, తాగునీటిలో లోపమా అనేది కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. కేవలం కప్పిపుచ్చి ఏదో శవదహనం చేసేస్తే మా పని అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వివిధ వేదికల్లో ఈ ప్రభుత్వం ఏదైతే సాగిస్తున్న మరణ మృదంగం ఏదైతే ఉందో దాన్ని ఇకనైనా ఆపాలి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఒక ఆడబిడ్డ చనిపోయింది అని అంటే అది ఎంత అప్రతిష్ట మనకు అనేది ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు సమీక్షల పేరిట కాలయాపన చేయకుండా ఇదమిత్తంగా కార్యాచరణ ప్రభుత్వాన్ని. ఇక విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని
ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంట్లోనే బైఠాయించి ఎమ్మెల్యే లక్ష్మి నిరసన తెలిపారు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శైలజ కుటుంబానికి న్యాయం చేసిన తర్వాతే అంత్యక్రియలు జరపాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్ చేశారు. ఇష్యూ కూడా మీరు ఆశీర్వాదంగా చూస్తారు. ఆదివాసీ మహిళ మీద మీరు ఇంత ఇదా, ఆదివాసీ మహిళ మీద మీరు ఇంత ఒక వాళ్ళ కాలు కూడా పట్టి కూడా కడుగుతారు. మీ ఉద్యోగాలు అంటే మీరు నిజాయితీగా ఒక ధర్మంగా పనిచేస్తున్నారా? చెప్పండి, మీ ధర్మంగా మీరు పనిచేస్తున్నారా? ఇవాళ ఒక అమ్మాయి చనిపోతే మీరు వచ్చి ఆపడం ఏంటండి మమ్మల్ని? అంటే పోవద్దా?